బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, సో ఎలా అనిపించింది మీకు? ప్రోమోలు చాలా బాగా నచ్చింది. లైక్ నాని ఎంట్రీ అవ్వడం కానీ, లైక్ మన రాణా దగ్గపటి ఎంట్రీ అవ్వడం కానీ, నివేద థామస్ అందరిలో రాక్షసి అని ఎంట్రీ అవ్వడం కానీ చాలా బాగా అనిపించింది. మెయిన్గా అనిల్ ఇప్పుడు వచ్చి కొద్దిగా కామెడీ చేయడం చాలా బాగా అనిపించింది. కానీ నాకు బాగా డిసప్పాయింట్ విషయం ఏంటంటే కంటెస్టెంట్లు నాకైతే చాలా డిసప్పాయింట్ అయినా. అసలు నేను ఏదేదో ఊహించుకున్నా బిగ్ బాస్ 8 మంచి సక్సెస్ అవ్వాలి అనుకున్నా. కానీ నాకు ఎందుకో బిగ్ బాస్ 6కి బిగ్ బాస్ 8కి కొద్దిగా పోలికలు ఉన్న ఫీలింగ్ వస్తుంది. బిగ్ బాస్ 6 అటర్ ఫ్లాప్ అయింది, ఇది కూడా అటర్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ క్లియర్ కట్గా అనిపిస్తుంది అండి. ఇది చూడండి, ఎవరినో వాళ్ళని చూసినప్పుడు ఎవర్రా మీరు అంత ఫీలింగ్ కాలేదు వాళ్ళందరూ చూస్తుంటే. అసలు ఎక్కడ లెక్కలోకి వచ్చారో నాకు అర్థం కాలేదు. బేబక్క అంట, లైక్ నాగమణికంట అంట, అప్రీద్ అంట, ఎవరో వచ్చారు. నిజం నేను అనుకున్నా, నిజంగా నేను బాగా డిసప్పాయింట్. కుమార్ అంటే వస్తాను అనుకున్నాను, నేను బర్రెలకు వస్తాను అనుకున్నా, తేజస్వి వస్తాను అనుకున్నా, అమృత ప్రణవ్ వస్తాను అనుకున్నా, లైక్ మన కిరణ్ అన్న వస్తాను అనుకున్నా, బుల్లితెర మెగాస్టార్ ఒక మన ప్రభాకర్ అన్న వస్తారు అనుకున్నా, చాలా మన ఏంది పవిత్ర వస్తారు అనుకున్నా, యాదవ్ వస్తారు అనుకున్నా. కానీ ఎవరైనా తీసుకొచ్చారో ఒక్క చూడండి, ఆది ఉంటాడు. ఒకసారి తను తీసుకొని ఎంత బాగుంటుంది, తన ఒక్క వీడియోస్ మిలియన్లు అవుతుంటుంది. ఆయన తీసుకున్నాక ఎనీవే వాళ్ళ ఆయన పక్కన పెట్టేసండి. ఈసారి కంటెస్టెంట్ మనం చూసుకుంటే యష్మిని తీసుకొచ్చారు. ఫస్ట్ కంటెస్టెంట్ తను మంచి సాంగ్తో ఇంటిచ్చింది, చాలా బాగా అనిపించింది. తర్వాత నిఖిల్తో వచ్చే మధ్యలో పేరుగా బడ్డీకి వెళ్ళారు. సో నిఖిల్కి నాకు అనిపించింది, నిఖిల్కి యష్మికి ఎటువంటి డోకా లేదు. బిగ్ బాస్ టాప్ 5 వరకు వెళ్ళే క్యాండిడేట్స్ ఇద్దరు ఫిక్స్ అయిపోయినట్టు నాకు అనిపించింది. సో అదే బాగా అనిపించింది. నెక్స్ట్ మన అభయ్ నవీన్ అని తన పెళ్లి చూపులు తను చేశాడు. తను కూడా మంచి కామెడీ జనరేట్ చేయగలదు. చాలా సినిమాలు చేస్తాడు, ఫలక్నామా దశలు వేస్తాడు. తను వచ్చింది ఇంకో పేరుని అని ఒక అమ్మాయి వచ్చింది. తను రష్మిక వాళ్ళ ఫ్రెండ్ అంట. తను కూడా మేబీ తనతో ఒక చిన్న నాగార్జున చిన్న చేశాడు, లైక్ చేతికి హ్యాండ్కి ముద్దేయటాలు, అది కూడా చాలా బాగా అనిపించింది. సో వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా బేబక్క అని ఉంటుంది, మన బేబక్క అని బెజవాడ బేజక్క తన పేరు, బెజవాడ బేబక్క. తను అప్పట్లో మంచు లక్ష్మికి ట్రోల్ చేసింది. తను మళ్ళీ మంచు లక్ష్మితో ఇంటర్వ్యూ చేసి తను నిజంగా ఛాన్స్ కొట్టటాలు, బిగ్ బాస్ రావడం అంటే మామూలు విషయం కాదు. సో తను కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళి కామెడీ చేయటం, నాగార్జున చూసి అసలు మౌపీస్ కింద కొట్టుకొని నాగార్జునతో మాట్లాడుకుంటాం, నీ కళ్ళలో నేను చూడలేను, నీ కళ్ళలో చూస్తే నేను కొట్టుకపోతా డైలాగ్, ఉప్పిన డైలాగ్ మారుతుంటే అయ్యా తల్లి మీరు ఏజ్ ఎంత మీరెంత, నేను నాగైతే మామూలు నవ్వలేదు. సో అక్కడ వరకు ఓకే, బేబక్ వచ్చింది. నాకు బాగా అనిపించింది అంటే శేఖర్ భాష అండి. అసలు నేను శేఖర్ భాష వస్తాను ఊహించలేదు. అసలు రాజ్ తరుణ్ లావనే విషయంలో మంచి స్టెప్ తీసుకున్నాడు, చాలా మంచి వైరల్ అయ్యాడు. తన దగ్గర ఉన్న మంచి ప్లస్ ఏంటంటే తన ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది. తన దగ్గర ఓపిక కానీ సహనం కానీ చాలా బాగుంటుంది. తను తీసుకోవడం చాలా బాగా అనిపించింది. మేబీ ఈయననే బిగ్ బాస్ ఒక బిగ్ బాస్ రోల్ మోడల్ మారే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం, అభిజిత్ లాగా ఛాన్స్ ఉంది అదైతే వరకు ఓకే. నెక్స్ట్ ఆదిత్య ఓం అనే ఒక హీరో వచ్చాడు, పాత హీరో. తను కూడా కన్నుల్లో కనిపెట్టి చూడవేందులోకి అట్లా తను వచ్చాడు. తనైతే బాగా అనిపించింది. సో వీళ్ళందరూ చూసినప్పుడు కూడా ఎందుకు అనే ఫీలింగ్ వచ్చిందండి. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. ఇంకొక అబ్బాయి నాకు ఏవి బాగా నచ్చింది అంటే నాగమణికంట అని ఒక వచ్చాడు కామన్ మ్యాన్. తను ఏవి చూస్తుంది కొద్దిగా టచ్ అయిన ఫీలింగ్, ఎక్కడో కొట్టేవరా సీన్ అన్న ఫీలింగ్ వచ్చింది. తను మళ్ళీ తొలుపుకి ఎంట్రీ కానీ అందరూ స్టార్ బ్యాచ్ వాళ్ళు తనను కారణం చేయటాలు కానీ అది కూడా ఓకే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. లాస్ట్కి మనం చూసుకుంటే విష్ణుప్రియ 12th కంటెస్టెంట్గా వచ్చింది. తను కూడా మంచి సాంగ్ ఇచ్చింది, లైక్ మంచి మంచి మాటలు మాట్లాడినప్పుడు కూడా తను ఒక బయట గుర్తొచ్చింది నాకు. బిగ్ బాస్ రాక నేను బిగ్ బాస్ పోతున్నా, నాకు బిగ్ బాస్ నచ్చుద్దా అని తను బిగ్ బాస్కి వెళ్ళింది. బిగ్ బాస్కి వెళ్తుంది, మరి ఏం సాధిస్తుంది తెలియదు, చూద్దాం. ఇంకా అన్నకి నాగార్జున మాట్లాడు, బిగ్ బాస్కి చాలా మంది లైక్ పేరు సంపాదించుకొస్తావు, డబ్బులు సంపాదించుకొని నువ్వు దేనికోసం వచ్చేది అంటే మీ మనసు సంపాదించుకొచ్చిన అనుకున్న డైలాగ్లో చాలా సెట్ అయ్యే ఫీలింగ్ వచ్చింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకొకటి మన అప్రీద్ అని యూట్యూబర్ని తీసుకున్నారు, బాగా అనిపించింది నాకైతే. కానీ ఇంకా మంచి స్టఫ్ వచ్చేది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఎనీవే ఇష్యూ ఆల్ ది బెస్ట్. కంటెంట్ కూడా బాగుండాలి మనస్ఫూర్తి. నాకు ఏమైంది అనిపించింది అంటే క్యాప్టెన్సీ టాస్క్ ఉండదు. ఇప్పటి నుంచి క్యాప్టెన్ అనేవాడు ఉండడు బిగ్ బాస్కి. సో ఇమ్యూనిటీ కూడా ఉండదు. సో ఇప్పుడు ఎవరు ఎలిమెంట్ అవుతారో చెప్పలేము. కాబట్టి ఈసారి బిగ్ బాస్ ఏదైనా జరగచ్చు. ఒక్కసారి కంప్లీట్ అయితే ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ అన్నారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ముందు ముసల పండుగ అన్నట్లు చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకేళ్ళు పెడతాను. ప్రారేణ అలా చెప్పారు కదా రష్మిక ఫ్రెండ్ అని చెప్పి, అలా చెప్పడం అంటే స్టార్ట్ చేసినట్టు అనిపించిందా మీకు? సింపతి స్టార్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. రష్మిక ఫ్రెండ్ అని చెప్పింది తను. అంటే దాని అర్థమైంది రష్మి ఫ్రెండ్ అంటే రష్మిక మదన ఫ్యాన్స్ ఓట్లు పడాలి. అట్ ది సేమ్ టైం రష్మి మదన విజయ్ దేవరకొండ కాబట్టి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ ఆ వదిన వాళ్ళ ఫ్రెండ్ అని ఓట్లు వేయాలని వాడినొచ్చు, చెప్పలేం కదా. అది కూడా సింపతి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చూద్దాం. తను కూడా చాలా క్యూట్ ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇద్దరు బిగ్ బాస్ లో ఆర్జీవి నుంచి వచ్చే కొంతమంది ఉంటారు కదా, హర్యానా గ్లోరీ కానీ, నైనిక సుల్తాన్ కానీ, అలా చాలా మంది మన ఆర్జీవి దగ్గర ఎవరైనా బిగ్ బాస్ కోవాలంటే మాత్రం ఆర్జీవి కలవాలనే ఉద్దేశంతో సోనియా అంత ఆకులో చాలా క్యూట్ ఉంది. పేరైనా చాలా బాగుంది. యష్మి కూడా చాలా బాగుంది. వీళ్ళు ముగ్గురు కూడా చాలా క్యూట్ గా అనిపించారు బిగ్ బాస్ లో. చూద్దాం ఏం జరుగుతుంది. మీకు ఏ కంటెస్టెంట్ బాగా నచ్చారు?
నేను అసలు ఊహించలేదండి. నేను శేఖర్ భాషకి అయితే నాకు చాలా బాగా నచ్చాడు. ఎందుకంటే నేను రియలిస్టిక్ చూశాను కాబట్టి తను చాలా పోరాటం చేసిండు. టీవీ9 మీడియాలో కానీ చాలా పెద్ద పెద్ద మీడియాలో తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అట్లాంటి వ్యక్తిని బిగ్ బాస్ తీసుకొచ్చిన 100% అట్లాంటి నిజాయితీ వ్యక్తులను సపోర్ట్ ఇస్తా. ఒక నాగమణి కంటే నాకు నార్మల్ వ్యక్తిని తను లోపలికి వెళ్ళగానే తను ట్రోలేస్తాడు. నా జీవితం ఇక్కడితో ఆగిపోవద్దు, నేను ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో నాకు తను మారుతుంటే చాలా ఎందుకు టచ్ అయింది. తన సపోర్ట్ చేయాలనిపించింది. ఇంకోటి ఏంటంటే మన ఉంటాడు కదా అఫ్రీ, తన యూట్యూబర్ కూడా వచ్చాడు. సో తను కూడా చూద్దాం ఏం జరుగుతుంది ఇంకా ముందు. చూడండి బిగ్ బాస్ అంటే బయట ఎంత పెద్ద తోపులు అయినప్పుడు బిగ్ బాస్ లోపల వన్ డే గేమ్ చేంజ్ అవుతుందండి. ఆ గేమ్ బట్టి ఎవరు సపోర్ట్ చేయాలని ఫ్యాన్స్ డిసైడ్ అవుతారు. ఇప్పటి వరకు ఈ రోజు మాత్రం నేను శేఖర్ భాషకు ఓటేయాలనుకుంటున్నా. తను మాత్రం అన్ఎస్కి వస్తే మాత్రం తనకి ఓటేస్తాం. టాస్క్లు, ట్విస్ట్లు, ఎలిమినేషన్ అన్నారు కదా, అదంతా ఎలా అనిపించింది? అదేమో కదండి, ఒక క్వశ్చన్ చెప్తాను, జెన్యున్ గా చెప్తా. అనిల్ రావుపుడే వచ్చాడు. ప్రతిసారి లాస్ట్ లో వస్తాడు తను ఎప్పటికీ. ఈసారి ఫస్ట్ లో వచ్చాడు. ఫస్ట్ లో వచ్చి తను నిజంగా ఏమన్నాడు, ఇస్తే మీకు నచ్చిన వ్యక్తి సెలెక్ట్ చేసుకున్నా అంటే అందరూ కలిసి నాగమణి కన్నా సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఏమనుకున్నా నిజంగా బయటకు పంపిస్తారేమో అనుకున్నా. అనిల్ రావుపుడే భుజమే చేసేది నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే వాళ్ళకి అప్పుడు ఏమో ఏదో సస్పెన్స్ జరుగుతుందో ఏదో జరుగుతుందో అనుకున్నా. ఆ స్విమ్మింగ్ పూల్ కోనే పాట ఆడిపించి ఆయన ఏదో డైలాగ్ కొట్టి సరే కానీ మళ్ళీ రిటర్న్ పంపించారు. ఇది బిగ్ బాస్ జరిగేది. బిగ్ బాస్ ప్రతిసారి ఒక అమ్మాయి పోతుంది, కటింగ్ చేసుకుంటది, ఆ ముఖం మీద పిండ కొడతారు, ఆ ఉల్లిపాయలకు వచ్చి ఈ రోజే మోసం కోసం ఫైట్ జరిగింది. చూద్దాం ఇంకేం జరిగింది. మీకు ఏ పేరు నచ్చింది, ఏ పేరు స్ట్రాంగ్ గా అనిపించింది? నాకైతే ఫస్ట్ పేరు చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. లైక్ మీరు చూస్తే అభిజిత్, హారిక లాగా ఎట్లా అనిపించిందో, యష్మి, మన నిఖిల్ కూడా చాలా బాగా అనిపించింది. చూద్దాం మన ఏం జరుగుతుంది, ఈగలు వేడిస్తాం.